మిగ్జామ్ తుఫాను ఎఫెక్ట్తో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. చెర్ల సత్తుపల్లి ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. మిర్చి పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఇక మిర్చి పూత దశలో ఉన్న సమయంలో తుఫాను ప్రభావం వల్ల పూత రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మిగ్జామ్ తుఫాను ఎఫెక్ట్తో ఖమ్మం జిల్లాలో జరిగిన పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్ట్తో ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ప్రధానంగా సత్తుపల్లికి సంబంధించిన ప్రాంతంలో కూడా ఇక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ బేతుపల్లి పెద్ద చెరువు అనేది అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అలుగు కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. రామనగరం గంగారం గ్రామాల మధ్య ప్రస్తుతం రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వరద నీటితో కూడా ముంపు గురైన పెద్ద ఎత్తున పంట పొలాలు ఉండడంతో కూడా అక్కడ రైతులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి చెర్ల మండలంలో ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ పంటల నష్టం తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. వరి పత్తి మిర్చి పంటలు కూడా తీవ్రంగా నష్టపోవడంతో కూడా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయింది. వరి కుప్పల కిందకి వర్షపు నీరు సంబంధించి ధాన్యం తడిసిన రంగు మారే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఒక వరియే కాదు పత్తి మిర్చి పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. పత్తి కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. మిరప పంట కూడా పూత దశలో ఉన్న సమయంలో తుఫాను ప్రభావం వల్ల కూడా పూత రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని కూడా రైతులు కంటతడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చెర్ల మండలం వ్యవసాయ ప్రాంతం కావడంతో కూడా రైతులపై తుఫాను ప్రభావం పై ఉందని కూడా ఆందోళన చెందుతున్నారు. వరి పంట చేతికొచ్చే సమయంలో తుఫాను రావడంతో కూడా రైతులు కంటతడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తడిసిన ధాన్యాన్ని కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా ఇక్కడ రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక చెర్ల ప్రాంతమే కాదు సత్తుపల్లికి సంబంధించిన డివిజన్ ఏరియాలో కూడా ఇదే ఉంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా పంటలు నష్టపోయాయి. ప్రధానంగా సత్తుపల్లి పెనుపల్లి కల్లూరు మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాలు కూడా ఎక్కువగా ముంపుకు గురయ్యాయి. కళ్ళాల్లో కూడా మరోవైపు ఆరబోసిన ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.